క్లాసికల్ డ్రెస్ ఎలా వేయాలో వీడియో తీస్తున్నామండి. చూడండి, ఫస్ట్ బ్లౌజ్ వేయాలి. బ్లౌజ్ వేసి ఇలా ఉక్సులు ముందుకు పెట్టాలి, వెనుకకు పెట్టద్దు. వెనుకకు పెడితే మళ్ళీ వాళ్ళకి కుచ్చుకుంటాయి ఇవి. అందుకే మనం ఎలా అయితే బ్లౌజ్కి ఉక్సులు ముందుకు పెట్టుకుంటామో వీళ్ళకి కూడా బ్లౌజ్కి ముందుకే పెట్టాలి ఉక్సులు. బ్లౌజ్ అయిపోయిన తర్వాత కొంగు చూడండి, కొంగు గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ కలర్లో ఉన్నది కొంగు. ఇగో ఇది వీళ్ళ మనం ఎలా అయితే చీర పైట వేసుకుంటామో వీళ్ళకి కూడా అలానే వేయాలి. ఈ కుట్ట అనేది షోల్డర్ మీదనే రావాలి. ఇట్లా కొంచెం ముందుకు వచ్చింది అనుకోండి, ఇది బాగా జారిపోతుంది, ఇంకా షేప్ పోతుంది, డ్రెస్ షేప్ కనబడదు. ఈ కుట్ట అనేది ఇక్కడ కరెక్ట్ భుజాల మీదనే రావాలి. తిరగమ్మ. ఇప్పుడు పినిస్ తీసుకొని ఈ బ్లౌజ్కి ఈ కొంగు కలిపి పెట్టేసుకోవాలి. ఇటు తిరిగి పెట్టిన తర్వాత ఇక చూడండి, ఇటొక తాడు వచ్చింది కదండి. ఈ రెండు తాళ్ళు కలిపి ఇట్లా వెనుకకు కట్టుకోవాలి. తిరుగు వెనుకకి తిరుగు. ఇంకో ఇది వెనుకకు కట్టాలి. ఫస్ట్ టైట్గా కట్టేసుకోవాలి. డ్రెస్ ఎప్పుడైనా లూజ్గా వేయద్దు, లూజ్గా వేస్తే ఊడిపోతాయి. తర్వాత ఇది వెనుక ఉన్నది కదా, ఇది కొంగు. ఈ కొంగుకు కూడా రెండు తాళ్ళు వచ్చినాయి. ఈ రెండు తాళ్ళు కలిపి ఇది ఇలా ఆనిచ్చేసి ఇది ముందుకు కట్టాలి. ఇటు తిరుగు. ఇంకో ఇలా ముందుకు కట్టేసుకోవాలి. ఇగో ఇలా ఇది బ్లౌజు, ఇది కొంగు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వేయాలి. పాయింట్ వేసేటప్పుడు కంపల్సరీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే డైపర్ వేయండి. టాయిలెట్ మేము ఆపుకుంటాం అన్న వాళ్ళకైతే డైపర్ అవసరం లేదు. కానీ చిన్నపిల్లలు ఆపుకోలేరు కాబట్టి అంతంతసేపు కంపల్సరీ డైపర్ వేసినాకనే పాయింట్ వేయాలి. ఇదిగోండి పాయింట్ చూడండి. పాయింట్ ఎలా వేయాలో కూడా చూడండి. ఇది ముందు భాగం, ఇది వెనుక భాగం. తిరగండి, కాలు పెట్టు. లేపు, కాలు లేపు. ఇదిగోండి పాయింట్ వేసిన తర్వాత ఇది ఉంది కదండి కొంగు పాటు, ఇది మొత్తం లోపలికి వేయాలి. ఇన్షర్ట్ లెక్క వేయాలి. ఇంకా స్కూల్ యూనిఫామ్ అయితే ఎట్లా ఇన్షర్ట్ వేసి పంపిస్తారో ఇది కూడా ఏమి వెనుక తాళ్ళు ఇవన్నీ ఏం కనబడకుండా మొత్తం ఇన్షర్ట్ లెక్క వేసేసి, ఇగో ఇన్షర్ట్ లెక్క వేసి ఇగో ఈ తాడు ఇగో ఇలా ముడేయాలి. ముడేసిన తర్వాత ఈ తాడు బయటికి కనబడకుండా ఇది కూడా ఇలా లోపలికి అనేసుకొని, ఇక్కడ ఉక్సులు ఉన్నాయి, ఇక్కడ కాజాలు ఉన్నాయి పాయింట్వి, ఇవి చూసుకుంటే ఇక్కడ పెట్టేసుకోవాలి. అప్పుడు లోపల మనము వేసిన క్లాత్ అనేది బయటకు కనబడదు అన్నమాట. ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒకసారి వెనుకకు కూడా చూపిస్తా చూడండి. పాయింట్ ఇలా వేయాలి, ముందుకు రావాలి ప్లేను, వెనుకకు మాత్రం గోచి రావాలి. ఇగో ఇలా ఇగో వెనుకకు మాత్రం ఇది రావాలి గోచి కంపల్సరీ. మళ్ళీ మీరు ఇది ముందుకు అది వెనుకకి వేస్తే మళ్ళీ ఇప్పి మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది, డబల్ పని అవుతుంది మీకే. ఇలా పాయింట్ వేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రిల్స్. అన్నిటికంటే ముఖ్యమైనది డ్యాన్స్ డ్రెస్లో మెయిన్ ఫ్రిల్సే అండి. ఇవి పోతే మాత్రం ఇంకా డ్రెస్ అంత లుక్ పోతుంది. ఇగో ఫ్రిల్స్ ఇలా, దీన్ని ఎప్పుడు ఇలానే ఉంచాలి, మడత ఇలా తీయద్దు, మళ్ళీ ఇది ఇలా కూడా తీయద్దు. ఈ ఐరన్ పోవద్దు అనమాట. ఈ ఐరన్ పోతే డ్రెస్ లుక్ పోతుంది. ఇది ఇలా ఉంటుంది కదా, మనం చీర చెంగులు అయితే ఎట్లా పెట్టుకుంటామో ఇది కూడా సేమ్ అలానే. ఇగో ఇది ఇలా ఇక్కడ పెట్టేసి దీనికి ఒక తాడు వస్తుంది, ఈ తాడుతోటి వెనుకకు కట్టాలి. తిరుగమ్మ, వెనుకకు తిరుగు. ఇగో ఇలా వెనుకకు కట్టేసి ఈ మిగిలిన తాడు లోపల వేసేసేయాలి, కనబడకుండా బయటికి ఏమి తాళ్ళు ఏం కనబడద్దు. ఇగో ఇలా వెనుకకి ఇక చూడండి కనిపిస్తలేదు. తర్వాత ఇది వచ్చింది కదండి, ఇది సీట్ బెల్ట్ అంటారు దీన్ని. ఈ సీట్ బెల్ట్ అనేది ఈ గోచిలోకి వెళ్ళి తీయాలి. ఇట్లా తీయద్దు, ఇట్లా తీస్తే మళ్ళీ గోచి కనబడదు, డ్రెస్ లుక్ పోతుంది. ఇది ఇగో ఇందులోకి వెళ్ళి తీయాలి, గోచిలోకి వెళ్ళి తీయాలి. ఇది ఇంకో ఇలా తీసి ఇటు తిరగమ్మని. ఇగో ఇలా ఇట్లా తీసి ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టద్దు, ఇగో దీని మీద పెట్టాలి. అరవద్దు షూ. ఇగో ఇది దీని మీద ఇట్లా రావాలి తప్ప ఇట్లా పెట్టద్దు. ఇట్లా పెడితే మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది. చూడండి బాగా చూడండి, ఇది ఒకటి ఇది పట్టుకో. ఇగో ఇది పిల్లలకి చూసుకొని ఇటు తిరుగు. చూడండి ఇక్కడ 1 2 3 4 5 ఇచ్చారు కాజాలు.
వాళ్ళకి ఏది సూట్ అవుతుందో అది చూసి టైట్నెస్ చూసుకొని మీరు పెట్టేసుకోండి కథ. ఇది ఇలా మనం చీర అయితే ఎట్లా కట్టుకుంటాం, కొంగు ఎట్లా దోపుతాం అనేది ఇది చూస్తే అర్థమైపోతుంది మీకు ఈజీగా. తర్వాత ఇక్కడ ఒక్క పినిష్ పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇది ఇంకా చూడండి, ఇక్కడ మొత్తం ఉక్సులు ఉంటాయి. ఇది పట్టుకోము ఒకసారి. ఇక్కడ మొత్తం కాజాలు ఉంటాయి. ఈ ఉక్సులు ఈ కాజాలకు పెట్టేసుకోండి మంచిగా ఇట్లా సమానంగా చూసుకొని. ఈ పక్క పెట్టేసుకోండి. ఈ పక్క రెండు పక్కలు ఉంటాయి ఉక్సులు, రెండు పక్కల పాయింట్కి కాజాలు ఉంటాయి. ఇవి రెండు ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత పాయింట్కి కూడా ఉక్సులు ఉంటాయి. ఈ ఉక్సులు ఇట్లా పాయింట్కి కూడా పెట్టేసుకోవాలి. ఏ ఉక్సు కూడా పెట్టకుండా వదలొద్దు. అన్ని పెడితేనే దీనికి ఉన్న అందం కనిపిస్తుంది. ఇగో ఇట్లా మొత్తం ఉక్సులు పెట్టేసుకోవాలి అంతే. ఇది కింద కొద్దిగా ఇగో ఇది ఫైనల్ లుక్ ఇలా వస్తుంది. ఇలా కాకుండా మీరు ఇంకా ఎలా వేసినా కూడా ఇలా రాదు, మళ్ళీ ఇప్పి మళ్ళీ వేయాల్సి వస్తుంది. చూడండి ఒకసారి ఫైనల్గా ఇలా రావాలి. ఫ్రంట్ ఇలా రావాలి, ఇటు తిరుగు, బ్యాక్ సైడ్ ఇలా రావాలి, మంచిగా తిరుగు. చూడండి సీట్ బెల్ట్, గోచి, కొంగు, బ్లౌజు, పాయింట్ ఇగో ఇలా రావాలి. మనం చీర ఇలా కట్టుకుంటాం అలానే వస్తుంది. ఫైనల్గా ఇగో ఇలా వస్తుంది.